హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ కర్డ్ మసాలాని చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా గోకరకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి తీసుకున్నాను. గోకరకాయల వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఉడికించిన గోకరకాయల్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా ఇలా జల్లిబుట్టలో వేసి పెట్టండి. స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ వెయిట్ స్పూన్ వైజ్గా చెప్పాలంటే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, మసాలాలను వేయండి. మసాలాలు అంటే 3 కచ్చపచ్చగా దంచిన ఇలాచి, 2 బగారా ఆకు, 4 లవంగ, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే సన్నని ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 టమాటాల తరుగు, 2 రెమ్మల కరివేపాకును వేసి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం, ½ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన గోకరకాయ ముక్కలను వేసి పోపు కలిసేలా కర్రీని బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. గోకరకాయలను ముందుగానే ఉడికించి తీసుకున్నాము గనక ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో మూతను తీసి కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. కర్రీ 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కర్రీపై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు కారం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే పావు కప్పు వరకు పెరుగు, అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని వేసి కర్రీ పెరుగు కలిసేలా బాగా కలపండి. పెరుగు చక్కగా కలిసిన తర్వాత ½ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి. కర్రీపై ఆయిల్ తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.